పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణానికి ఆనుకుని ఉన్న ఒక అందమైన గ్రామం చినామీరం. ప్రేమానురాగాలకు నిలయమైన ఈ గ్రామంలో 100 సంవత్సరాలకు పూర్వమే ఒక ఆశ్రమం నిర్మించబడింది. స్వామి యోగీశ్వరానందగిరి హిమాలయాల్లో తపస్సు చేసి ఈ గ్రామానికి వచ్చి ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆయన కాలం చేసిన తరువాత గ్రామస్తులు దానిని శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంగా మార్పు చేశారు. పచ్చని చెట్లు, అన్ని సౌకర్యాలతో కూడిన చక్కని వసతి గృహాలు, ధ్యాన మందిరం, ప్రశాంత వాతావరణం మధ్య ఆప్యాయతలకు నిలయమైన ఈ ఆశ్రమంలో వృద్ధులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించి ఆదరిస్తున్నారు. ఇక్కడ 90 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. సుమారు 30 మందికి దాతల సహకారంతో ఉచిత భోజన వసతి కల్పించగా మిగతా వారి వద్ద నుండి నామమాత్రంగా రుసుము వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో కోట్లాది రూపాయల వ్యయంతో దాతల సహకారంతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. చాలా మంది తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు, జయంతి, వర్ధంతిలకు ఒక రోజు గాని, ఒక పూట గాని అల్పాహారం, భోజనాలకు విరాళాలను అందజేస్తున్నారు. నెలలో సుమారు 15 రోజులు రోజువారీ వచ్చే దాతల సహాయంతోనే నడుస్తుంది. ఆశ్రమంలో సౌకర్యాలు చాలా బాగున్నాయని, రుచికరమైన అల్పాహారం, భోజనం, పౌష్టికాహారం అందించడమే కాకుండా కమిటీ సభ్యులు తమను రోజూ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ సొంత బిడ్డల్లా సాకుతున్నారని అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులు అంటున్నారు. ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఎటువంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామని ఆశ్రమ పాలకవర్గం తమకు అన్ని సౌకర్యాలు కల్పించారని ఆశ్రమవాసులు అంటున్నారు. తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటున్నారని, వైద్యులు కూడా వచ్చి పరీక్షించి మందులు ఇస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు నర్సు వచ్చి ఆరోగ్యం గురించి తెలుసుకుంటుందని పేర్కొన్నారు.